హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం నా లెహంగా చోలీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. యాక్చువల్గా వీడియోస్లో చేస్తుంటే అందరు అడుగుతున్నారు షార్ట్స్లో చూసి, అక్క మీరు లెహంగా చోలీస్ బయట నుండి రెంట్కి తీసుకొచ్చుకుంటారా అని. లేదండి, నా దగ్గరే ఈ కలెక్షన్ అయితే ఉంది. ఇంత కలెక్షన్ అయితే ప్రజెంట్ నా దగ్గరే ఉంది. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమైనా తీసుకుంటానేమో. సో మీకు ఒకసారి చూపిద్దాం కలెక్షన్ అంతా, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను షార్ట్స్ కోసం, రీల్స్ కోసం అనేది చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. సో ఫస్ట్ నాకు చాలా ఇష్టమైన సిల్వర్ లెహంగా చోలీ అయితే మీకు చూపిస్తాను. ఇష్టం, బట్ ఇంకా దీన్ని వేసుకోలేదు. సో వేసుకున్నాక ఎలా ఉందో కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇది యాక్చువల్గా వచ్చేసి సిల్వర్ కలర్ శారీ అండి. శారీని నేను లెహంగా చోలీగా డిజైన్ చేయించాను, చూపిస్తాను. ఇది వచ్చేసి లెహంగా అనమాట. మంచి చిన్న చిన్న ప్లీట్స్తో కుట్టండి అని చెప్పేసి చెప్పాను నేను మా టైలర్కి. చూడండి, ఇలా డిజైన్ చేశారు. మంచి పెద్ద డేరాతోని ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఎందుకంటే మనం చేసే షార్ట్స్కి, డ్యాన్స్కి ఇది బాగా కనిపించాలి కదా. సో అందుకని ఇలా డిజైన్ చేయించాను. ఇది వచ్చేసి స్కర్ట్ అండి. అండ్ నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను కాలర్ నెక్గా డిజైన్ చేయించాను. చూడండి, బ్లౌజ్ వచ్చేసి కాలర్ నెక్. అండ్ హ్యాండ్స్ కూడా 3/4 డిజైన్ చేయించాము. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్ అని చెప్పేసి. సిల్వర్ కదా, కొంచెం మంచి రిచ్ లుక్ ఉంటుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను దీన్ని. అండ్ నెక్స్ట్ మీకు దీని చున్నీ చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేను వేసుకోవడం కోసమని ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టాను, బట్ ఇంకా అయితే వేసుకోలేదు. ఇది అన్నమాట, మనకి మంచి లెహంగా చోలీ, అంటే చోలీకి సరిపడానే వచ్చేసింది. మంచిగా వేసుకోవచ్చు దీన్ని. మీరు 2-3 టైప్స్లో దీన్ని వేసుకోవచ్చు. బ్యాక్ నుండి వేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ నుండి వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మనకు లుక్. యాక్చువల్గా ఫ్రంట్ అయితే ఇంకా చాలా మంచి లుక్ అనేది కనిపిస్తుంది దీంతో. చూడండి, ఇలా మంచి లుక్ ఉంటుంది. సో నేను మీకు 2-3 టైప్స్లో దీన్ని వేసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను వీడియో అయితే పెడతాను, ఓకేనా. ఇది ఒకటి కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఇష్టమైన గోల్డ్ కలర్ లెహంగా చోలీ. యాక్చువల్గా ఇది కూడా గోల్డ్ కలర్ శారీనే అండి. దీన్ని నేను లెహంగా చోలీ లాగా డిజైన్ చేయించాను. ఈ శారీ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, చూపిస్తాను మీకు. ఫస్ట్ లెహంగా ఎలా ఉందో చూడండి. సేమ్ దీన్ని కూడా అదే మాదిరిగా మన సిల్వర్ మాదిరిగానే ప్లీట్స్తో కుట్టించాను, కానీ దీనికి కొంచెం డేరా అనేది తక్కువ వచ్చింది. సిల్వర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది మాత్రం ఇలా ఉంది చూడండి. గోల్డ్ కలర్ మనకి కెమెరా లుక్కి గోల్డ్ కలర్ అనేది చాలా మంచి లుక్ ఇస్తుందండి. మెయిన్గా రీల్స్, షార్ట్స్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. నాకు బుగ్గ చేతులు అంటే చాలా వరకు ఇష్టం. సో అందుకని మ్యాక్సిమం వాటిలలో బుగ్గ చేతులే ఉంటాయి. చూడండి, ఇలా ఉంటుంది బుగ్గ చేతులు. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఏది ప్రిన్సెస్ కట్ అని అంటారు అని విన్నాను, నాకు పెద్దగా తెలీదు, బట్ ఇలా అయితే డిజైన్ చేశారు అంకుల్ ఇది. అండ్ దీని చున్నీ కూడా మనకి మంచి వచ్చిందండి. లెహంగా చోలీకి మంచిగా సరిపడేలాగా చాలా బాగా వచ్చింది చున్నీ. చూడండి, ఇంత తీశారనమాట. కొంగు పార్ట్ వచ్చేసి ఈ విధంగా తీశారు. ఎందుకు ఈ విధంగా దీనికి తీసాము అని అంటే, మనం ఫ్రంట్ చున్నీ, దాండియా కోసమైన ఫ్రంట్ చున్నీ వేసుకున్నప్పుడు ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అందుకోసం అన్నట్టు దీన్ని ఉంచేసాను నేను ఇందులోనే. అండ్ మీరు బ్యాక్ చున్నీ నార్మల్గా లంగావోని స్టైల్ వేసుకుంటే ఇది వేసుకోవచ్చు, చాలా మంచి లుక్ ఉంటుంది. గోల్డ్ కూడా ఇదండి గోల్డ్ లెహంగా చోలీది. 2 అయినాయి కదా, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఇయర్ మంచి ట్రెండ్ అయిన నారాయణపేట లెహంగా చోలీ అని చాలా బాగా ట్రెండ్ అయింది ఇది. సో ఆ టైంలోనే నేను కూడా తీసుకున్నాను. మీకు ఇప్పుడు చూపించడానికి రీజన్ ఏంటంటే, అందరు అడుగుతున్నారు బయట నుండి తెస్తున్నారని. కాదు అని చెప్పేసి చూపించడానికే ఇది. చూడండి, ఇదైతే ఇంకా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది అసలు. స్కర్ట్ చూడండి, ఇంత పెద్ద డేరా వచ్చిందో చూడండి అసలు. స్కర్ట్ ఇలా ఉంది. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట, అందుకోసమని ఇలా తీసుకున్నాను నేను. చాలా బాగుంది కదా. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇదన్నమాట లెహంగా కంప్లీట్గా. అండ్ దీని బ్లౌజ్కి కూడా మళ్ళీ సేమ్ అవే బుగ్గ చేతులు పెట్టించాను, ఎందుకంటే మంచి రిచ్ లుక్ ఉంటుంది, ప్రిన్సెస్ లుక్ ఉంటుంది అనమాట మనకి ఇలా ఉంటే. అండ్ ఇది బోట్ నెక్ అంట, బోట్ నెక్ పెట్టారు దీనికి. ఇదండి బ్లౌజ్. అండ్ నెక్స్ట్ దీని చున్నీ కూడా చాలా పెద్దగానే వచ్చింది, చాలా మంచి గోల్డెన్ లుక్తో వచ్చింది. చాలా బాగా అంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇది. చూడండి ఒకసారి చున్నీ ఎంత బాగుందో చూడండి అసలు. చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఈ చున్నీ. ఇదిగా మనం వేసుకుంటే అసలు కంప్లీట్గా ఒక రాయల్ లుక్ అనేది దీంతో వచ్చేస్తుంది. ప్రిన్సెస్ లుక్ మనకు వచ్చేస్తుంది, రాయల్ లుక్, ట్రెడిషనల్ లుక్, మంచి ట్రెడిషనల్ లుక్ అనమాట ఇది.
ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఇది నార్మల్గా తీసుకున్నాను ఎప్పుడైనా వేసుకుందాము అన్నట్టుగా, బట్ ఇది ఇంకా ఇంతవరకు నేను వేసుకోలేదు. నెట్టెడ్ చున్నీ రావడం దీని డ్రాబ్యాక్ అండి, అందుకనే నేను దీన్ని వేసుకోలేదు. దీనికి నెట్టెడ్ చున్నీ వచ్చింది. యాక్చువల్గా నాకు పిక్లో వేరే చూపించారు, రిఫరెన్స్ పిక్లో, కానీ నెట్టెడ్ చున్నీ వచ్చింది. సో అందుకనే దీన్ని నేను వేసుకోలేదు. చూద్దాం. ఇదిగో దీని లెహంగా కూడా ఇలా వచ్చింది. కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్తో ఎలివేట్ చేశారు. కంప్లీట్గా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్తో ఎలివేట్ చేశారు. చాలా మంచి లుక్ అనిపిస్తుంది. సో ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఉంది. బ్లౌజ్కి కూడా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. లైక్ మనం మగ్గం వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇలా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్కి. బాగుంది. బట్ నేనైతే ఇంకా వేసుకోలేదు. నేను వేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను. లెహంగా చూసారు కదా, టోటల్ ఎంబ్రాయిడరీతో ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మంచి గ్రీన్ కలర్. ఇది చాలామందికి బాగా నచ్చుతుంది. ఆ కలర్లో ఉంది ఇది. ఇది ఒక లెహంగా చోలి. చూస్తున్నారు కదా. మళ్ళీ అయితే నన్ను క్వశ్చన్ చేయొద్దు, అక్క మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అని మాత్రం క్వశ్చన్ చేయకండి, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నెక్స్ట్ వన్. చూడండి, ఇది వచ్చేసి మంచి కలర్. ఇది కూడా ఒకటి డిఫరెంట్ లుక్తో ఉన్న లెహంగా చోలి. ఇది కూడా చూడండి, దీని అంచు అనేది చాలా పెద్దగా వచ్చింది అండ్ చాలా వెయిట్ కూడా ఉంది. ఇది చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఈ లెహంగా చోలి. అసలు నేనైతే ఇంకా ఇంతవరకు వేసుకోలేదు, వేసుకుంటాను. ఇది లెహంగా. అండ్ అంటే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టేస్తానండి, ఏ టైంకి ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియదు కదా అని. దీనికి వచ్చేసి మన బాహుబలి హ్యాండ్స్ అని అంటారు కదా, ఆ హ్యాండ్స్ అయితే నేను పెట్టించాను. చిన్న బుట్ట వచ్చేసి తర్వాత ఇలా హ్యాండ్స్ అయితే చేయించాను, బట్ ఇంకా వేసుకోలేదు. వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మీకు పిక్ అయితే పెడతాను. ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ దీనికి మెయిన్ అట్రాక్షన్ ఈ లెహంగాలో ఇవ్వండి. ఇవి చాలా బాగా ఇచ్చాడు. నేను కొన్నప్పుడే చాలా బాగా ఇచ్చాడు. హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా లుక్. అందుకని సంక్రాంతి, మేబీ సంక్రాంతికి వేసుకుంటానేమో. సంక్రాంతికి వేసుకున్నాక మీకు నేను పిక్ పెడతాను. చూడండి, ఇంకా దీని ఓని అయితే చెప్పనక్కర్లేదండి బాబో. ఈ ఓనికి భయపడే నేను దీన్ని వేసుకోలేదు. చూడండి ఎంత బాగా ఇచ్చాడు అసలు చున్నీ. చాలా బాగుంది కదా. అంటే కొంచెం మంచి హెవీ సైజు ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేలాగా చాలా బాగా ఇచ్చాడు. ఇదండి, ఇది ఒక మంచి ఓన్. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అమ్మో ఇవి ఎన్ని ఉన్నాయి అంటే అంత ఏముండదు, అన్నీ జస్ట్ 2000 లోపే ఉంటాయి. ఇవి 2000 పైన కూడా లేవు. 2000 లోపు ఉన్న లెహంగా చోలీసే. ఏంటంటే మనకి రీల్స్కి, షార్ట్స్కి, వీడియోస్కి, సాంగ్స్ చేస్తున్నాం కదా, మంచి యూజ్ అవుతాయి వాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ లెహంగా చోలీ అండి అనేది. చాలా బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప పెళ్ళికి అయితే నేను ఇది తీసుకున్నాను. నిజంగా ఎంత బాగుంటుంది అంటే చూడండి, దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి. చూడండి ఇంత మంచి డిజైన్ ఇచ్చాడు. బ్యాక్ వర్క్ నిజంగా ఎంబ్రాయిడరీ కంప్లీట్గా. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చాడు దీన్ని. ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి చున్నీ. చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా మంచి ఎంబ్రాయిడరీతో, మంచి చమ్కీ వర్క్తో చాలా అంటే చాలా చాలా లుక్ వచ్చేలాగా, గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఉంటుంది ఇది. చూడండి, చాలా అంటే చాలా మొత్తం కంప్లీట్ చున్నీ మొత్తం మనకి అక్కడక్కడ బూటా ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఈసారి బతుకమ్మ పండుగకి నేను ఇదే వేసుకున్నాను. మీకు నేను రిఫరెన్స్ పిక్ చూపిస్తాను. అండ్ దీని స్కర్ట్ చాలా పెద్దగా ఉంటుందండి, చాలా బరువుగా, చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా చూడండి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను దీని మీద సంక్రాంతి సాంగ్ చేశాను, రిలీజ్ చేస్తాను. ఇంకో 2 to 3 డేస్లో సంక్రాంతి సాంగ్ రిలీజ్ చేస్తాను. అది ఈ లెహంగా చోలి మీదనే నేను చేశాను అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారు కదా. ఇదొకటి చాలా బరువు ఉంటుందండి, కానీ చాలా మంచి లుక్ ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది. ఇదొకటి కౌంట్ చేసుకుంటున్నారా ఎన్ని అవుతున్నాయో, మళ్ళీ నన్ను అడగదు తర్వాత. అండ్ నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి పురాతన కాలం లెహంగా చోలి. యాక్చువల్గా ఇది కుట్టించుకొని ఆల్మోస్ట్ 10 years అయింది, బట్ స్టిల్ ఇది ఇప్పటికీ మంచి లుక్కే ఇస్తుంది మనకి. చూడండి, అంతకుముందు వచ్చాయి, ఇవి గుర్తుండే ఉంటుంది మీ అందరికి కూడా. నెట్టెడ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. యాక్చువల్గా దీనికి నెట్టెడ్ ఓనీ వచ్చింది, బట్ అది ఎక్కడుందో నాకు కనిపించట్లేదు. నేను నెట్టెడ్ వేసుకోవద్దు అనుకొని నేను ఇది తీసుకున్నాను, ప్లెయిన్ ఓనీ తీసుకున్నాను. ఇదండి ఓనీ. అండ్ దీని బ్లౌజ్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది.
యావరేజ్గానే ఉంటుంది. ఇది ఒకటి ఎంబ్రాయిడరీ వర్క్. దీని మీద ఒక సాంగ్ ఈరోజే రిలీజ్ చేశాను, చాలు నీ వేషాలు అని చెప్పేసి. ఎందుకంటే అది ఫోక్ సాంగ్, దానికి తగ్గట్టుగా ఈ లెహంగా చోలి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఇంత పెద్ద కుప్ప చూడండి. వీడియో ఏమో కానీ ఇవన్నీ మడత పెట్టేసరికి ఉంటుంది నాకు ఇప్పుడు కథ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్స్. నాకు అవంతగా లేవు, ఒకటే ఉంది, అందుకని దీన్ని ఇందులో కలిపేశాను. అండ్ ఇది ఇంతకుముందు కలంకారీ డిజైన్ లాగా చాలా ట్రెండ్లో నడిచింది, ఇది ట్రెండింగ్లో. ఇదండి క్రాప్ టాప్ వచ్చేసి ఇది చాలా ట్రెండింగ్లో ఉండే ఇంతకుముందు, బట్ ఇప్పుడు లేదనుకోండి. బట్ ఇది అండ్ దీని టాప్ వచ్చేసి మంచి వర్క్తోనే వచ్చింది. ఇది కూడా ఇది వచ్చేసి దీని టాప్ చూడండి. చాలా మంచి డిజైన్తో, చాలా మంచి లుక్తో ఇచ్చాడు. ఈవినింగ్ పార్టీస్కి, నైట్ పార్టీస్కి అయితే ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ మన కోని కూడా చాలా పెద్దగానే వచ్చింది, ఎందుకంటే క్రాప్ టాప్ కదా. వన్ సైడ్ వేసుకోవచ్చు, టూ సైడ్స్ వేసుకోవచ్చు. మంచి మల్టీ షేడ్లో ఇచ్చాడు దీన్ని. కొంచెం ఎల్లో లుక్, హల్దీ ఫంక్షన్స్కి అట్లా చాలా మంచి లుక్ ఉంటుంది. ఇది కూడా ఇదిగా ఇలా ఇది. సో ఫైనల్గా ఇవ్వండి నా లెహంగా చోలీస్ అండ్ క్రాప్ టాప్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టుకోవాలి. వీడియో ఏమో కానీ మీరందరూ అడిగారని చెప్పేసి నేను వీడియో చేశాను. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఓకేనా. వీడియో చూసి మీకు ఏ లెహంగా చోలీ నచ్చింది, వీటిల్లో మీకు ఏది నచ్చింది, ఏది బాగుంది, ఏది మంచిగా అనిపించిందో చెప్తే నేను నెక్స్ట్ సాంగ్కి అదే వేసుకుంటాను, నెక్స్ట్ షూట్లో అదే వేసుకుంటాను. సో మీ అందరికీ ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.